గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన స్వామివారి లడ్డు కల్తీ అంశంలో పట్టుబడి దానిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నాయకులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం శాసన మండలిలో వైసీపీ నాయకులు చెప్పులు బూట్లు వేసుకుని స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడం తర్వాత ఆ చిత్రపటాలను విసిరివేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా శనివారం గండేపల్లి మండలం తాళూరు గ్రామంలో ప్రాచీన ప్రసిద్ధ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శాసన మండలిలో వైసీపీ అపచారాన్ని క్షమించమని స్వామివారికి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల లడ్డు కల్తీ అంశంలో జగన్ వైసీపీ నాయకులు ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేస్తూ పోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏకాదశ ఫల సిద్ధి ద్వారా గృహేషు సర్వలక్ష్మి నిత్య నివాస అనుగ్రహ సిద్ధ్యర్థం శాకిని ధాకిని ఇత్యాది దుష్టగ్రహ దోష నివారణార్థం రాజద్వారే సర్వదా దిగ్విజయ అనుగ్రహ సిద్ధ్యర్థం మనస్సంకల్పిత మనస్సంకల్పిత మనోభీష్ట సిద్ధ్యర్థేన దిన ప్రవర్ధమాన అనుగ్రహ సిద్ధ్యస్యేన మమ స్వామి దివ్యవారణ ద్వారా విజయలక్ష్మి దివ్య కటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం ఉద్యోగ వ్యాపార లక్ష్మి హృదయస్థితౌ శ్రీమన్నారాయణ స్వరూపితౌ ధన్వంతరి సిద్ధ్యర్థం శ్రీయన్న స్వామి నిత్య అనుగ్రహ ప్రమణం వందేనం జగామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం అస్మదాచార్య పర్యంతాన్ వందే గురు పరంపరం రామాలయస్య శరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయా స్తనయాన్ కల్పగర్భజారవిందాన్ కుసుమజ్వలాంచన త్రివిక్రమత్వచ్చరణారవిందాన్ భుజద్వయమదీయ మూర్ధాన్ కరిష్యతి తథా పరసంగకథాన్ కల్పగర్భజారవిందాన్ కుసుమజ్వలాంచనం త్రివిక్రమత్వచ్చరణారవిందాన్ భుజద్వయమదీయ మూర్ధాన్ నమలం కరిష్యతి. నిన్న శాసన మండలి సమావేశం మీరంతా ప్రత్యక్షంగా చూసుకుంటారు. శాసనసభ శాసన మండలి జరుగుతున్న సమయం అంతా కూడా కేవలం శాసన మండలిలో అయితే వృధా అయిందని చెప్పగతాం. వృధా అవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా నిన్నైతే అపవిత్రమైనటువంటి కార్యక్రమం చేశారు. నిన్న చేసినటువంటి కార్యక్రమం హిందూ సమాజం క్షమించరన్నటువంటి కార్యక్రమం. ఎవరైతే కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నాడో ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొచ్చి సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి మన రాజ్యాంగాన్ని కించపరచడం కాకుండా కుల మత రహితంగా శాసనసభ శాసన మండలి జరగాలి. అలా కాకుండా స్వామివారిని అడ్డెట్టుకుని రాజకీయం చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఆ కలియుగ వైకుంఠేశ్వరుడు ఫోటోలు పట్టుకొచ్చి కార్డులు పట్టుకొచ్చి ప్లే కార్డులు పట్టుకొచ్చి అపవిత్రం అంటే జోళ్ళు వేసుకుని
వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవిత్రమైనటువంటిది. ప్రసాదమే ఎవరైనా తెచ్చిస్తే మన ముందు కాళ్ళకున్నటువంటి జోళ్ళని తీసేసి ఆ ప్రసాదం తీసుకొని కళ్ళకు అద్దుకున్న తర్వాత మనం ఇచ్చేస్తాం. అంత పవిత్రతతో కూడుకున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని అక్కడ అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. ఒకటి రాజకీయ దురుద్దేశంతో ఆయన్ని రాజకీయానికి వాడుకోవాలని చెప్పేసి శాసన మండలిలో వ్యవహరించిన తీరు క్షమించరాంది. రెండోది వాళ్ళ ప్రదక్షిణ చేశారు, పోనీ అడ్డెట్టుకున్నారో భగవంతుని అనుకుందాం అనుకుంటే దాన్ని అపవిత్రమైనటువంటి విధానంతో పాదరక్షలు వేసుకుని అంటే జోళ్ళు వేసుకుని వచ్చి ఆ జోళ్ళతోటి బొమ్మలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి బొమ్మను పట్టుకుని ప్రదర్శన చేయడం దగ్గర విడ్డూరం. మీరు ఇలా చేశారని చెప్పేసానంటే వెంటనే బయటకు వచ్చి బొత్స సత్యనారాయణ గారు అంటారు, అబ్బా జోళ్ళు ఎక్కడ వేశారు, జోళ్ళు ఎక్కడ ఉన్నాయి, మేము వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకొని వచ్చి మేము మామూలుగా నినాదాలు ఇచ్చామని తప్పించి ఆ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పేసి అడిగాను తప్పించి భగవంతుడిని నువ్వు అడగాలనుకున్న కోరికలు అడిగితే ప్రత్యక్షంగా వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు, లేదనుకుంటే ఎక్కడున్నాడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. పవిత్రమైనటువంటి శాసనసభలో అపవిత్రం చేయక్కర్లా, నువ్వే పక్కనున్నావు, ప్రత్యక్ష సాక్షి నువ్వే. వాళ్ళు జోళ్ళు వేసుకుని వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని ప్రదర్శిస్తుంటే నువ్వు ఆ పక్కనే కూర్చొని ఉన్నావు. నువ్వే సాక్ష్యం, ఇంకెవరో అక్కర్లా. ఆ జరిగినటువంటి అపవిత్రతకి హిందూ సమాజం మనోభావాలు దెబ్బతినకూడదు, ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రను పరిరక్షించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఇవాళ మన తాళ్ళూరు మన ప్రాంతానికి కాదు మన ఈ రాష్ట్రానికే ఒక ప్రశస్తమైనటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. వేలాది సంవత్సరాలుగా ఇక్కడ వెలిసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ప్రాచీన దేవాలయం, పవిత్రతకు చిహ్నం పలికేటటువంటి దేవాలయంలో ఇవాళ ఆ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపవిత్రతని ప్రక్షాళన చేసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక భక్తుడిగా ఇక్కడికి మేమంతా కూడా వచ్చి ఇవాళ అక్కడ ప్రక్షాళన కార్యక్రమం చేసి అభిషేకించి వెంకటేశ్వర స్వామిని పాద పద్మాలకి అభిషేకించాం. ఇక్కడ ఆ పాద పద్మాలని అభిషేకించి ఆయన్ని పునీతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించు స్వామి, మా సోదరులు చేసినటువంటి తప్పును క్షమించు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అపకారాన్ని కూడా చెయ్యకు స్వామి, వాళ్ళకి బుద్ధి వచ్చుంటే లెంపలేసుకుని క్షమాపణ నిన్ను కోరతారు, లేదనుకుంటే వాళ్ళ తరపున మేము కోరుతున్నాం, ఈ రాష్ట్రాన్ని మాత్రం పరిరక్షించు అని చెప్పేసి ఇవాళ ఇక్కడ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి సందర్భం. ఇక్కడ ఇది రాజకీయం మాత్రం కాదు, ఎందుకంటే చాలా సీనియర్, నాకంటే సీనియర్ బొత్స సత్యనారాయణ గారు, ఆయన నాయకత్వంలో శాసనమండలి నడుస్తుంది. అక్కడ మెజారిటీ సభ్యులు ఉన్నారు, మంద చాలా విపరీతంగా ఉంది. ఆ మందబలంతో వ్యవహరిస్తున్నట్టు దీనిలో కను మిన్ను కాంటలేదు ఆయనకి. శాసన మండలి అన్నది శాసనసభకి ఆదర్శంగా ఉండాలి, ఎందుకంటే అక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు, వివిధ విధానాల్లో నిపుణులు, మంచి అవగాహన ఉన్నటువంటి వారు, సంస్కారవంతులు, విద్యా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎన్నుకవుతుంటారు. సమాజంలో టీచర్స్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి పెద్దలు కానీ, దాన్ని పెద్దల సభ అంటారు. ఆ పెద్దల సభలో జరిగేదేంటి, శాసనసభలో చర్చించినటువంటి తీర్మానించినటువంటి అంశాలన్నింటినీ కూడా పెద్దల సభకు తీసుకెళ్తారు, శాసన మండలికి.
అక్కడ దాన్ని ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నట్టయితే సరిచేసి దాన్ని ఆమోదించడం జరుగుతుంది. లేకపోతే తిరిగి శాసనసభకి తిరిగి పంపించి మళ్ళీ సరిచేసిన తర్వాత దాన్ని ఆమోదించేటటువంటి విధానం ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి సభది. ఈ అపవిత్రులంతా చేరి ఆ సభలో ఏదో కోతికి కళ్ళు దొరికితే ఎలాగుంటుందో అలాంటి జట్టునంతా కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఇక్కడ తీసుకొచ్చి ఒక వికిష్టం లేదు, ఒక పరిస్థితి లేదు. ఎవరినెవరినో బొడ్డు ఉన్న దగ్గర నుంచి అన్నీ ముదిరిపోయినటువంటి వాళ్ళ దాకా కూడా అపవిత్ర సంఘాన్ని ఒక దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇవాళ గత 5 రోజులు బట్టి జరుగుతున్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, చర్చ ఏంటంటే అక్కడ దొంగ అన్నట్టుంది. తప్పు చేసింది వాళ్ళ ప్రభుత్వంలో, ఒక పక్క సాక్షాత్తు ఆ ప్రభుత్వంలో పరిపాలన చేసినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ గారు ఒప్పుకుంటున్నాడు తప్పు జరిగిందని చెప్పేసరి. కానీ మాత్రం వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇదంతా చంద్రబాబు నాయుడు ఏదో సృష్టించేశాడు, ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలి, అదే చేయండి అంటున్నారు. అంతేగాని ఇవాళ బడ్జెట్ సమావేశాలు ఇవి. ఈ బడ్జెట్ సమావేశాలన్నా ఎంత కీలకమైనటువంటి సమావేశాలండి. ఈ రాష్ట్రానికి 1 సంవత్సరం పాటు దిశ నిర్దేశించేటటువంటి సమావేశాలు. ఈ సమావేశాలకు మీరు రాకపోతే పోయా, కనీసం మందబలం ఉన్నటువంటి ఆ శాసన మండలిలో అన్న ఇక్కడ మేము చేసినటువంటి ఈ బడ్జెట్ కూర్పుని అక్కడ ఆలోచన చేసి విచక్షణతో మంచి చెడ్డలను విశ్లేషించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీకు. ఆ బాధ్యతను వదిలేసి మీ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం శాసన మండలిని వేళ మీరు వాడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తుంటే చాలా హేయమైనటువంటి చర్యగా కనిపిస్తుంది నాకైతే. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చాలా నేను బాధపడుతున్నాను, బాధాతత్వ హృదయంతో ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాను నేను.